కొంచెం థియరిటికల్ పార్ట్ చూద్దాం చూడండి. చూడండి మీకు సిఏసిడిలో ఇక్కడికి ఏం చేసాము, మీరు ఏం చేశారంటే నేను జస్ట్ సింపుల్గా సిఏ చేశారు. ఓకే, మీరు గిట్హబ్లో జావా కోడ్ తీసుకున్నారు. గిట్హబ్లో జావా కోడ్ని తీసుకొని ఇక్కడ జెన్కిన్స్ సర్వర్ ఉంది. ఇక్కడ మీకు సరిపోదేమో సైజు. ఓకే, ఇలా వేద్దాం. మీకు జెన్కిన్స్ సర్వర్లో మీకు ఆర్టిఫాక్ట్ వస్తుంది, బయటికి ఆర్టిఫాక్ట్ వస్తుంది మీకు. ఇక్కడనే మీకు జావా కోడ్ కాబట్టి మ్యావెన్ వాడతాము. మీకు గిట్ టూల్ కూడా డిఫాల్ట్గా ఉంటుంది. నిన్న చూసిన ప్రకారం మీకు ఆర్టిఫాక్ట్ బయటకు వస్తుంది. దీంట్లో ఉన్న గిట్హబ్లో ఉన్న జావా కోడ్ నీకు జెన్కిన్స్ ఒక సర్వర్ తీసుకున్నాము, సర్వర్ 1 ఇది, అది EC2 1 అనండి. EC2 1 అనండి. EC2లో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేసుకొని మనం బిల్డ్ చేసి ఆర్టిఫాక్ట్ తెప్పించాం. నెక్స్ట్ ఈ వచ్చిన ఆర్టిఫాక్ట్ మీకు ఏంటంటే ఈ సర్వర్లో ఉండొచ్చు, సేమ్ ఆ జెన్కిన్స్ సర్వర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాం, అజూర్ డెవాప్స్లో అజూర్ పైప్లైన్స్లో పెట్టుకున్నాం. అలా కాకుండా మీరు ఆర్టిఫాక్ట్కి వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అలా మీకు ఓపెన్ సోర్స్ సంబంధించి టూల్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ సోర్స్ సంబంధించి రిపాజిటరీస్ అనండి, టూల్స్ అనే కన్నా రిపాజిటరీస్ ఉన్నాయి. అవేంటి, నెక్సెస్, JFrog ఇలా ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఆర్టిఫాక్ట్ స్టోరేజ్ కోసం వాడుకుంటూ ఉంటారు. ఫ్రీయే, మళ్ళీ ఓపెన్ సోర్స్ ఫ్రీయే, మీకు ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు. ఒక లిమిటెడ్ ఉంటుంది, ఆ లిమిట్ దాటితే ఛార్జెస్ ఉంటాయి అంతే. JFrog అయితే 1 month ఉంటుంది, నెక్సెస్ అయితే మీకు ఫ్రీనే, 1 month ఫ్రీ ట్రైలర్ ఉంటుంది. మీకు ఈ ఆర్టిఫాక్ట్స్ కానీ మనం ఇంకా ముందుకు వెళ్తే కుబర్నెటిస్కి వెళ్తే హెల్మ్ రిపోస్ అని ఉంటాం. ఇప్పుడు ఏదైనా సరే మీ కోడ్ ఏదైతే ఉందో, కోడ్ రాసిన తర్వాత నీ కోడ్ బిల్డ్ అయిన తర్వాత వచ్చే ఆర్టిఫాక్ట్ని మీరు సర్వర్లో పెట్టుకోవచ్చు. ఇంకా లేదంటే మీరు ఓపెన్ సోర్స్ రిపాజిటరీస్లో పెట్టుకోవచ్చు. అది నెక్సెస్ అన్నమాట. మనం నెక్సెస్ చూద్దాం. అంటే వాడుతుంటారు కొన్ని కంపెనీల్లో. ఇప్పుడు మీరు జెన్కిన్స్ వర్క్ స్పేస్లో కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జెన్కిన్స్ వర్క్ స్పేస్లో పెట్టుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ నెక్సెస్ అంట, ఇక్కడ నెక్సెస్కి వెళ్ళిపోవాలి ఆర్టిఫాక్ట్కి. దీనికి మీకు కూడా ఒక EC2 కావాలి. నెక్సెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకొని EC2 2 అంట, జస్ట్ మీకోసం EC2 1 EC2 ఎగ్జాంపుల్ కోసం. అయితే ఇది ఓకే కదా. ఇక్కడ సిఏ అయితే మీకు ఏమొస్తుంది, ఆర్టిఫాక్ట్ వస్తుంది కదా. ఈ అయిపోయిన ఇప్పుడు ఇది ఓకే, ఇది బ్యాకప్కి వెళ్ళిపోయింది, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ బెటర్ ఏంటంటే ఇక్కడ చిన్నది అయితేనే ఆలోచించాను, కానీ తప్పక ఇక్కడ వెళ్దాం. ఇక్కడ నెక్సెస్ ఉంటాను నేను, నెక్సెస్ ఉంటా. మీ ఆర్టిఫాక్ట్ నెక్సెస్ సర్వర్కి వెళ్తుంది. ఇది కూడా EC2 2 మీకు. ఈ సర్వర్ 2 అనుకోండి, EC2 2 అనండి, ఏదైనా అనండి. ఓకే, బ్యాకప్ కోసం అది వాడుకుందాం. కొన్ని కంపెనీలు వాడుకుంటారు. ఇప్పుడు మీ ఈ సర్వర్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, ఈ సర్వర్ మళ్ళీ ఏంటంటే ఈ ఆర్టిఫాక్ట్ వస్తూ ఉన్నాయి అనుకో, ఎక్కువ పైప్ లైన్స్ రన్ అవుతున్నాయి, ఎక్కువ రన్ అవుతున్నాయి, ఆర్టిఫాక్ట్స్ వస్తూ ఉన్నాయి అనుకో, మళ్ళీ ఈ సర్వర్కి సంబంధించి మీరు ఏం చేయాలి, సపరేట్గా స్టోరేజ్ పెంచుకోవాలి, ఇవన్నీ చేయాలి. అలా కాకుండా ఓన్లీ ఆర్టిఫాక్ట్ కోసం సపరేట్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. దాన్ని మీరు నెక్సెస్ వాడుకోవచ్చు, JFrog వాడుకోవచ్చు, లేకపోతే AWS S3 పంపించుకోవచ్చు, అజూర్ వాడితే అజూర్ కంటైనర్స్ పంపించుకోవచ్చు, చాలా పంపించుకోవచ్చు అనమాట. స్టోరేజ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఈ నెక్సెస్ అనేది ఏదైతే ఉందో మీకు స్టోరింగ్ రిపాజిటరీ అనమాట నెక్సెస్. నెక్సెస్ ఏదైతే ఉందో ఆర్టిఫాక్ట్ స్టోరింగ్ రిపాజిటరీ, అది వాడుతుంటారు ఆర్గనైజేషన్స్లో. కొన్ని కంపెనీల్లో విరివిగానే వాడుతూ ఉంటారు దీన్ని. JFrog అని ఉంది, అది కూడా వాడచ్చు. నెక్సెస్ అయినా JFrog అయినా రెండు సిమిలర్గానే ఉంటాయి, ఏదైనా వాడచ్చు. ఇది ఆర్టిఫాక్ట్ స్టోరింగ్ డైరెక్టరీకి మాత్రమే. ఇప్పుడు మీరు వచ్చిన ఆర్టిఫాక్ట్ ఏదైతే ఉందో ఈ ఆర్టిఫాక్ట్ మనం ఈ సర్వర్కి వెళ్ళాలి, నెక్సెస్ సర్వర్స్కి. అయితే ఇక్కడికి వస్తే ఇంకొకటి ఉంది, మీకు సోనార్ క్యూబ్ అంటాం అనమాట. సోనార్ క్యూబ్ అంటాం. మీకు ఈ కోడ్ ఏంటంటే
చూడండి ఈ ఆర్టిఫాక్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జెన్కిన్స్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ మీరు క్లీన్ అంటాము, నీకు వస్తే బిల్డ్ అంటాం, టెస్ట్ కేసెస్ కూడా ఇక్కడే రన్ అయిపోయిన తర్వాత టెస్ట్ కేసెస్ కూడా రన్ అయిపోతాయి, మ్యావెన్లోనే రన్ అయిపోతాయి. మ్యావెన్ గురించి చెప్తాను 5 minutes అనమాట. ఇక్కడనే టెస్టింగ్ రన్ అవుతుంది, ఆర్టిఫాక్ట్ బయటకు వస్తుంది. ఈ వచ్చిన ఆర్టిఫాక్ట్ ఏదైతే కోడ్ ఉందో కోడ్లో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డెవలపర్ టెస్టింగ్ ఏంటి, ఈ సోనార్ క్యూబ్ అనేది ఏంటంటే కోడ్ అనాలిసిస్ టూల్. టెస్టింగ్ అనేది కోడ్ని టెస్టింగ్ చేస్తారు, కోడ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ప్రాపర్గా పనిచేస్తుందో వాళ్ళే ఫంక్షన్స్ రాసుకుంటారు, ఫంక్షనాలిటీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ టెస్టింగ్లో చేసుకుంటారు వాళ్ళు, డిఫరెంట్ టెస్టింగ్స్. అయితే ఈ సోనార్ క్యూబ్ ఎందుకు, కోడ్ అనాలిసిస్ అంటాం అనమాట. మీకు డవ్ యాప్స్ నెక్స్ట్ వచ్చేసి డవ్ సెక్యాప్స్ అంటారు. నీకు కొన్ని ఇంటర్వ్యూలో మీరు రిజ్యూమ్ పెట్టి అడుగుతూ ఉంటారు సెక్యూరిటీ ఏంటి అని, దానికి సోనార్ క్యూబ్ వాడుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ మీకు ఏదైతే కోడ్ ఉంది, కోడ్లో ఏదైనా బగ్స్ ఉన్నాయి, వనరబిలిటీస్ ఉన్నాయి, లేకపోతే క్లయింట్ ఏదైతే ఒక క్రైటీరియా ఇచ్చాడో, సపోజ్ నీకు వర్షన్, సపోజ్ ఎట్లా చెప్పాలంటే .NET మీరు జావానో తీసుకుంటే ప్రీవియస్ వర్షన్ కాకుండా లేటెస్ట్ వర్షన్ మారుతుంటాడు. ఈ వర్షన్స్ ఎందుకు మారుతాయి అంటే ఎన్హాన్స్మెంట్ అవుతుంది కోడ్. సపోజ్ నీకు ఓల్డ్ ఏదైతే వర్షన్లో ఒక 1000 lines రాయాలో న్యూ వర్షన్కి వచ్చేసరికి 500 lines రాయొచ్చు. ఇలా ఇప్పుడు ఏ వర్షన్స్ రాసావు, దానికి సంబంధించి ఏ కోడ్ వాడావు, సపోజ్ ఇప్పుడు స్క్రిప్టింగ్ రాస్తూ ఉంటాము, డబుల్ లైన్స్ ఏమన్నా ఉన్నాయా, డూప్లికేట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ నీకు సోనార్ క్యూబ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇవన్నీ సోనార్ క్యూబ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్స్ మీకు సోనార్ క్యూబ్ ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు డన్, మీకు వచ్చేసేసి మీ ఆర్టిఫాక్ట్ వచ్చేసేసి నెక్సెస్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి మీరు డైరెక్ట్గా సిడి చేసుకోవచ్చు, డిప్లాయ్మెంట్ విత్ టామ్క్యాట్కి. టామ్క్యాట్కి చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సర్వర్. ఇది EC2 2, ఇది EC2 3, EC2 4. నెక్సస్ ఏంటి, సోనార్ క్యూబ్ ఏంటి, టామ్క్యాట్ ఏంటి. టామ్క్యాట్ డైరెక్ట్గా Nginx లాగా వెబ్ సర్వర్, మీ కోడ్ అప్లై చేసుకోవడానికి వాడతాము. క్లియర్. ఇది నెక్సస్ అనేది ఆర్టిఫాక్ట్ స్టోరేజ్ రిపాజిటరీ అనమాట. నెక్సస్ అనేది సింపుల్ అంతే. ఇంకా ఇది అనేది సోనార్ క్యూబ్ అనేది మీ కోడ్ అనాలిసిస్ టూల్. మీ కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఏదైనా వనరబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, మనం ఏం చేయొచ్చు అంటే యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఏదైనా బగ్స్ కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే డెవలపర్ ఉంటాడు అనమాట, వాడికి సోనార్ క్యూబ్లో బాబు ఇది వచ్చిన పరిస్థితి అంటే వాడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తాడు అనమాట. ఇప్పుడు క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 లైన్లు రాశాడు, 2 లైన్లోనే వర్డ్స్ డూప్లికేట్ వచ్చినాయి, లేదంటే లైన్ బై లైన్ కాపీ పేస్ట్ చేయబోయేదో పై లైన్ కింద డూప్లికేట్ లైన్ వచ్చింది. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు సోనార్ క్యూబ్లో అనమాట. ఇంకా ఉంటాయి, అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని కోడ్ స్మెల్ అని, కొన్ని వనరబిలిటీస్ అని ఉంటాయి, బగ్స్ అని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సోనార్ క్యూబ్ అందుకు సోనార్ క్యూబ్ ఇది కోడ్ అనాలిసిస్ టూల్. కోడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కోడ్లో బగ్స్ ఉన్నాయా, డూప్లికేట్స్ ఉన్నాయా, డూప్లికేట్ లైన్స్ ఉన్నాయా, ఇవన్నీ అనలైజ్ చేసేదానికి వాడే టూల్ సోనార్ క్యూబ్ అనమాట. ఇప్పుడు వన్స్ నీకు సోనార్ క్యూబ్ అని అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఏం చేస్తే ఫెయిల్ అయిపోతుంది అనమాట. పైప్ లైన్ ఫెయిల్, మనం అలా పెడతాం. సోనార్ క్యూబ్ పెట్టినప్పుడే నీకు క్లయింట్ ఒక క్రైటీరియా ఇచ్చి ఉంటాడు, ఆ క్రైటీరియా ప్రకారం సోనార్ క్యూబ్ డిజైన్ చేస్తాం మనం. అప్పుడు ఏమవుతుందంటే అది కనుక రిక్వైర్మెంట్ మీట్ అవ్వలేదు అనుకో, నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఒక డూప్లికేట్ లైన్లు ఒక 1000 lines ఆఫ్ కోడ్లో ఒక రెండు వస్తే ఓకే, డూప్లికేట్ లైన్స్, డూప్లికేట్ వర్డ్స్. 3 వస్తే ఫెయిల్ అయిపోవాలి పైప్ లైన్. అలా పెట్టేసాను అనుకోండి, పైప్ లైన్ ఫెయిల్ అయిపోతుంది, ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి చూపిస్తుంది అనమాట. ఆ పర్టికులర్గా ఎక్కడ ఉన్నాయి ఏంటి ఎక్కడ ఉన్నాయి చూపిస్తుంది. అవి నీకు డెవలపర్ మళ్ళీ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ పైప్ లైన్ రన్ చేస్తే సోనార్ క్యూబ్ సక్సెస్ అయిపోయింది. వన్స్ నీకు సక్సెస్ అయిపోయిందంటే కోడ్ టెస్టింగ్ ఓకే అయింది, అనాలిసిస్ ఓకే అయింది, అప్పుడు నీకు బిల్డ్ సక్సెస్ అయ్యి ఆర్టిఫాక్ట్ బయటకు వచ్చి సోనార్ క్యూబ్ నెక్సస్లోకి వెళ్తుంది. అదే ఆర్టిఫాక్ట్ వచ్చేసి డైరెక్ట్గా నీకు టామ్క్యాట్లోకి వెళ్తుంది. ఇది మీకు యాక్చువల్గా జెన్కిన్స్లో వాడే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పైప్ లైన్ అంటే ఇలా ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? పర్టికులర్గా అది వాడాలి ఇది వాడాలి అనే రూల్ ఏం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్ నెక్సస్ వాడను, నాకు అవసరం లేదు, మేము జెన్కిన్స్ వర్క్ స్పేస్లో పెట్టుకోండి, దానికి ఏమి లేదు. ఇప్పుడు మీకు పర్టికులర్గా సోనార్ క్యూబ్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ లేరు, అలాంటప్పుడు మీకు డెవలపర్స్ ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, సోనార్ క్యూబ్ లేనప్పుడు అనాలిసిస్ టీమ్ ఉండేది ఐటీ కంపెనీకి. వాళ్ళకి చూడండి జూనియర్స్ సీనియర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీల్లో ఉండే అనాలిసిస్ టీమ్. ఇప్పుడు మనం రాసిన కోడ్ రివ్యూ చేయాలని అనుకుంటే వాళ్ళు ఖాళీగానే ఉంటారు, రివ్యూ చేసేదానికి పెద్ద ఫీల్ అయిపోయి శాలరీస్ చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ అనాలిసిస్ టీమ్ ఎంత ఉండేదండి, చాలా పెద్ద టీం ఉండేది, హ్యూజ్ టీం ఉంటుంది, వాళ్ళకి ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. వన్స్ నీకు సోనార్ క్యూబ్ వచ్చినా వాళ్ళ తగిలిపోయారు, ఎటువైపు తెలియదు.
ఇటుపోయారంటే స్విచ్ అవుతారు ఏదో ఒకటి, అక్కడి నుంచి స్విచ్ అయిపోతారు ఇంకా వేరే డొమైన్ అట్లా. ఇలా టామ్ క్యాట్ అనేది మీకు వెబ్ సర్వర్. మీ ఏదైతే గిటబ్లో రాసిన కోడ్, ఇప్పుడు మనకి ఏంటనుకున్నారు ఈ పైప్ లైన్, గిటబ్లో ఒక జావా కోడ్ ఉంది, అది జెన్కిన్స్లో క్లోన్ అయ్యి, అది బిల్డ్ అయ్యి, అది నీకు అనాలిసిస్ అయ్యి ఓకే అనుకున్న తర్వాత నెక్సెస్కి వెళ్ళి, అది ఏదైతే టామ్ క్యాట్ వెబ్ సర్వర్లోకి డిప్లాయ్ అయితే మీ అప్లికేషన్ టామ్ క్యాట్ వెబ్ సర్వర్లో అప్ అవ్వాలి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పైప్ లైన్. మీకు ఇంకా ఇంత మించి పైప్ లైన్ ఏముండదు. ఇది జస్ట్ డెవలప్మెంట్ జావాకి చెప్తాను, కంటైనర్స్ తర్వాత చూద్దాం. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? థియరిటికల్గా ఉన్న ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే, అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సోనార్ క్యూబ్ రేపు చూద్దాం, ఎందుకంటే దీనికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉండిద్ది, ఫస్ట్ టైం సరిపోదు యాక్చువల్గా. ఇప్పుడు 3 మిషన్స్ తీసుకుందాం, మనం ప్రజెంట్ 3 మిషన్స్ తీసుకుందాం. జెన్కిన్స్లో నిన్న చేసినటువంటి బిల్డ్ అన్ని చేద్దాం, నెక్సెస్ ఆర్టిఫాక్ట్ పంపిద్దాం, టామ్ క్యాట్కి డిప్లై చేద్దాం. అంటే 3 మిషన్స్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ జెన్కిన్స్ తీసుకొని జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేసి ఆర్టిఫాక్ట్ రెడీ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇదేంటి ఇది సర్వర్ డిలీట్ చేస్తే కూడా ఎలా వస్తుంది? ఇది కీప్ అలాగే పెట్టుకోండి 30 minutes ఎంత, లేకపోతే పోతూ ఉంటుంది అది. ఆల్రెడీ మీకు నేను ఇచ్చాను కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ రన్ చేస్తానప్పా. ఇప్పుడు మనం 3 ఈసీటీలు తీసుకోవాలి, ఒక దాంట్లో జెన్కిన్స్, ఒక దాంట్లో నెక్సెస్, ఒక దాంట్లో టామ్ క్యాట్ చేయాలి కదా. జెన్కిన్స్ ప్లగిన్ కానీ ఇన్స్టాలేషన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి, రివైజ్ చేస్తానా అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఉంది, అవుతుంది కదా, ఇది తీసేద్దాం, ఇది పబ్లిక్
పబ్లిక్ ఐపీ తీసుకొని అలాగే 70% అయింది. అలాగే ఇక్కడ వెయిట్ ఉంది. ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. గిటప్ కూడా కావాలిగా. మీరు గిటప్ ఇక్కడికి వెళ్ళారనుకుంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ URL కావాలంటే ఇక్కడే ఉంటుంది. మీరు దీనికి వెళ్ళారంటే డైరెక్ట్ బాక్స్ ఆఫీసు వాడు గిటప్లో పెట్టింది URL డైరెక్ట్ ఉంటుంది. ఏం జరుగుతుంది? ఎక్కడికి వచ్చి URL తీసుకోవాలి. న్యూ జాబ్ అన్న దాన్ని టామ్ క్యాట్ ఇద్దాం. సౌండ్ తగ్గి వీక్ష. ఇక్కడ గిట్కి వచ్చేసి తీసుకుందాం. సేవ్ చేశాను. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి మేనేజ్ జెన్కిన్స్కి వచ్చి టూల్స్కి వచ్చి సేమ్ నిన్నట్లానే ఇప్పుడు ఇది చేయాలి కదా, మ్యావెన్ చేయాలి కదా మీరు. ఇక్కడ క్లీన్ అంటారు. మీకు టెస్ట్ కేసెస్ ఏదైనా డెవలపర్ రాస్తే టెస్ట్ అంత మీరు చేసేది ఏం లేదు. మీకు ఏ బిల్డ్ టూల్ అయినా సరే దాని లైఫ్ సైకిల్ అంటాం అనమాట. మ్యావెన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. క్లీన్ బిల్డ్ డెప్లాయ్, అది MS బిల్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏ బిల్డ్ టూల్ యొక్క మెయిన్ ఏంటి? క్లీన్. ఏంటి క్లీను? ఏదైనా ముందు ఏదైనా ప్రీవియస్ ఆర్టిఫాక్ట్లు ఉంటే క్లీన్ చేసేసుకుంటే క్లీన్ అంటే. బిల్డ్ అంటే ఆర్టిఫాక్ట్ బయటకు వస్తుంది. డెప్లాయ్ అంటే ఎక్కడికి? మీ వర్క్ స్పేస్లోకో లేకపోతే మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి డెప్లాయ్ చేస్తుంది. అది మ్యావెన్ యొక్క లైఫ్ సైకిల్ అయినా ఏ బిల్డ్ టూల్ యొక్క లైఫ్ సైకిల్ అయినా. అయితే క్లీన్ ఇప్పుడు దీనికి ఏంటంటే దీనికి కొంచెం ఫేజెస్ ఉంటాయి. మ్యావెన్ ఫేజెస్. క్లీన్ టెస్ట్ అన్నాం అనుకోండి, క్లీన్ అవుతుంది. టెస్ట్ కేసెస్ ఏదైనా ఉంటారు అన్న ప్యాకేజ్ అన్నారు అనుకోండి, ఆర్టిఫాక్ట్ వచ్చింది. అలా లేకపోయినా మీరు ఇన్స్టాల్ అన్నారు అనుకోండి, అలా అయినా వస్తుంది ప్యాకేజ్. జస్ట్ ప్యాకేజ్ అని కదా చెప్పండి. తర్వాత రన్ చేద్దాం. ఇంకా చాలా పైప్ లైన్స్ ఉంటాయి, అక్కడ చూద్దాం. ఇంకంతే, మీరు చేసేది ఏం లేదు. ఇవన్నీ లేదు, జస్ట్ మరి నీకు టెస్ట్ కేసెస్ కూడా లేవు, జస్ట్ ప్యాకేజ్ అంతే.
మీరు ఇలా ప్యాకేజ్ క్లీన్ పెట్టారనుకోండి, ముందు ఏదైనా ఆర్టిఫాక్ట్ ప్రీవియస్ ఏదైనా ఉంటే అన్వాంటెడ్గా సేమ్ డిలీట్ అయిపోతుంది. జస్ట్ బిల్డ్ అంటాను. ఇప్పుడు ఏమవ్వాలి, పైప్ లైన్ ఏమేమి కాన్ఫిగర్ చేసాం, క్లోన్ చేసుకున్నాం, బిల్డ్ చేస్తున్నాం. మీకు ఇక్కడికి వెళ్తే ఇంకా టాంప్లెట్ రాలేదా? సుడో ఇచ్చారు అన్నయ్య. అయితే ఏమైంది? సూడో సీడీ రెండు చూసుకోలేదు అది. ఓకే, ఇక్కడ సిడి వర్క్ స్పేస్ ఎల్హెచ్కి వెళ్తే మీ టామ్క్యాట్ వచ్చింది. మీరు వన్స్ ఇక్కడికి వెళ్తే మీ టార్గెట్ కూడా వచ్చింది. చూడండి, మీ క్లోన్ అయింది. మీరు టార్గెట్కి వెళ్తే వార్ ఫైల్ కూడా వచ్చేసింది. చూడండి, ఇక్కడ వార్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ అసలు ఎలా ఎందుకు వచ్చింది? ఏదో హలో డాట్ ఏదేదో పేరుతో ఎందుకు వచ్చింది? ఇక్కడికి వెళ్తే మీ వర్క్ స్పేస్కి వెళ్తే అసలు ఎందుకు వచ్చింది? ఇవంటే నీకు నార్మల్ కోడ్ ఓకే. బిల్డ్ నీకు జావా కోడ్ ఎలా ఉంటుందంటే, మీరు టార్గెట్కి వెళ్ళండి. టార్గెట్కి వెళ్తే మెయిన్ ఇది ఫైల్ అనమాట, 3.0 వార్ ఫైల్. ఈ జావా కోడ్ని మీరు బిల్డ్ చేస్తే వచ్చే అవుట్పుట్ జారు కానీ వారు కానీ. మీరు .NET కోడ్ని బిల్డ్ చేస్తే DLLs వస్తాయి. దాన్ని ప్యాకేజ్ చేసామా, జిప్ చేసామా తర్వాత పక్కన పెడితే .NET కోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు బిల్డ్ చేస్తే MS బిల్డ్ ద్వారా DLLs వస్తాయి. అది జావా కోడ్ను బిల్డ్ చేస్తే మీకు జారు కానీ వారు కానీ వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా నీకు DLLs అంటే ఓకే, డైరెక్ట్గా వచ్చేస్తాయి. మరి జారు వారు అనేది ఎక్కడ డిసైడ్ అవ్వాలి అంటే, డెవలపర్ రాసే కోడ్లోనే పెట్టుంటాడు డెవలపరు. ఇక్కడికి వస్తే చూడండి, ఇవన్నీ సోర్స్లో ఏదేదో ఫోల్డర్స్ ఉంటాయి, మన సంబంధం కూడా లేదు, వదిలేయండి అసలు. అవి ఏదో ఈ ఫోల్డర్ ఏదన్నా ఉన్నాయి మన సంబంధంలో. మనకు మెయిన్ యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడికి వస్తే pom.xml అని ఒక ఫైల్ ఉంటుంది. ఇది మెయిన్ మనకి, ఇది మెయిన్. కొంచెం జూమ్ చేస్తే కనపడిద్దేమో. ఇది మెయిన్. దీంట్లో కొన్ని అర్థం చేసుకోవాలి మనకి. ఇది HTML చూడండి, ఇది HTML చూడండి. మీరు ఇంజనీక్స్ లాగా HTML ఉంటుంది. ఇది మీకు అర్థం కాకపోయేదానికి ఏముండదు. వీటిలో ఏంది pom.xml అంటే, మెయిన్ వచ్చేసేసి మీకు మీ జావాకు సంబంధించి ఈ pom.xml మెయిన్ మనకి. ఎవరికైనా ఏం పెడతారు ఈ pom.xml అంటే, సపోజ్ ఈ కోడ్కు సంబంధించి ఏమైనా ఇన్స్టాలేషన్స్ కావాలి. చూడండి, ప్లగ్గిన్స్, మావెన్ కంపైలర్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ కావాలి. ఇవన్నీ ఏంటంటే డిపెండెన్సీస్ ఏం కావాలి, ఏం జరగాలి అనేది వాళ్ళు ఏం చేస్తారంటే pom.xmlలోనే ఎవ్రీథింగ్ పెడతారు. సపోజ్ ఇక్కడ ఫోల్డర్స్ ఏ ఉంటాయి, ఫస్ట్ ఏది రన్ అవ్వాలి, JS ఫైల్స్, సపోజ్ ఏదన్నా జావాకు సంబంధించి ఫైల్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి, ఫస్ట్ ఏ ఫైల్ రన్ అవ్వాలి, నెక్స్ట్ ఏ ఫైల్ రన్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళు pom.xmlలోనే పెడతారు. ఇక్కడికి వస్తే చూడండి, మీకు గ్రూప్ ఐడి అంటారు. గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్, చూడండి ఆర్టిఫాక్ట్ ఐడి. ఇక్కడికి వస్తే ఆర్టిఫాక్ట్ ఐడి. దీనికి వస్తే ప్యాకేజ్ ఏ రూపంలో ఉండాలి, వార్లో ఉండాలి. మీరు జార్ అన్నారు అనుకోండి, అక్కడ జార్ ఫైల్ వచ్చేస్తుంది. ఇక్కడ మార్చడమే. ఇక్కడ జార్ అంటే జార్ అయినా, మీరు వారైనా పెట్టుకోవచ్చు, జార్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఏం చేయాలన్నా మీరు ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి కదా, అది రన్ చేద్దాం, రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటో వెళ్దాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఫస్ట్, ఓకే ఉబుంటూ తీసుకున్నాం, నెక్సస్ వర్షన్ 3 ఇది, ఓకేనా. నెక్సస్ 2, 3 ఉంటే నెక్సస్ లేటెస్ట్ వర్షన్ 3 ఇది. ఇక్కడికి వస్తే జావా ఇన్స్టాలేషన్ చేయమంటున్నాడు. జావా ఇన్స్టాలేషన్ చేస్తాను నెక్స్ట్. అది నిమిషాలు అది టైం పట్టింది. నెక్స్ట్ ఏంటి చూడండి, ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉన్న ఎల్లో కలర్ ఈ డాక్యుమెంట్స్ బాగుంటాయి. ఇవి నీకు జెన్కిన్స్ లాగా కాదు, ఈ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. నీకు ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ కమాండ్స్ మీరు రన్ చేయాలి. క్లీన్గా ఇచ్చాడు నీకు. చూడండి, ఇలా రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఇలా రావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నీట్గా క్లీన్గా ఉంటుంది. చూడండి,
ప్రతి కమాండ్ రన్ ఇప్పుడు ఇవి రన్ చేస్తే మీకు ఇలా అవుట్పుట్ ఉంటుంది, ఇది చేయాలి, ఇవన్నీ చూపిస్తాను నీట్గా. డాక్యుమెంటేషన్ బాగుంటుంది, వెల్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, జావా ఇన్స్టాలేషన్ చేయమన్నాడు. ఓకే, జావా చేసాము. నెక్స్ట్ ఎల్లో ఏముంది, సిడి ఓపీటీ అనే ఒక ఫోల్డర్లోకి వెళ్తున్నాం. అంతే, ఓపీటీ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాం. వెళ్ళి ఏం చేస్తున్నాం, అక్కడికి చూడు wget అనే కమాండ్. ఎందుకు అంటే ఇంటర్నెట్ నుంచి లైనెక్స్లో ఇంటర్నెట్ నుంచి మీకు ఏదైనా ఇప్పుడు మామూలుగా మీరు ఏం చేస్తారు, టెరాఫామ్ అంటే డౌన్లోడ్ కొడతారు అక్కడికి వెళ్ళి. అదే లైనెక్స్లో ఏం చేయాలి, అందుకని wget అనే కమాండ్ వాడతారు అనమాట. wget అని ఇలా HTTP ఇలా ఇచ్చారనుకోండి, నెక్సస్కి సంబంధించి ర్యార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ర్యార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఈ ర్యార్ ఫైల్ని ఇక్కడ tar xvzf అనే కమాండ్, లైనెక్స్ కమాండ్, దాంతో అన్జిప్ చేస్తున్నా. చూడండి ఇక్కడ gz అంటే టార్ ఫైలు, దీన్ని అన్జిప్ చేస్తున్నారు అక్కడ. అప్పుడు ఫోల్డర్స్ వస్తాయి లోపలికి. ఇంటర్నెట్ నుంచి ఒక ర్యార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అబ్బా, అంతే. నెక్స్ట్ ఇక్కడ తర్వాత చూద్దాం, యూజర్ క్రియేట్ చేస్తారు నెక్సస్ అనే యూజర్. తర్వాత చూద్దాం. ఫస్ట్ సిడి ఓపీటీ సేమ్ ఫాలో అవ్వండి, అంతే, ఇంకేం లేదు, కాపీ పేస్ట్ అంతే మీరు. ఓపీటీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసారనుకో ఏమీ ఉండదు కదా. ఇప్పుడు వన్స్ మీరు డౌన్లోడ్ చేశారనుకోండి, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ అయ్యి ఒక gz ఫైల్, టార్ gz ఫైల్ వచ్చింది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే tar-xvzf అనే కమాండ్ అనమాట. లేదు, మీరు ఇక్కడ sudo అని వచ్చి tar-xvzf అని ఏంటి అది నేమో NXS అని ట్యాబ్ చేసేయండి, అది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. దాంట్లో 2 ఫైల్స్ వచ్చినాయి చూడండి. ఇది సోనా టైపు, ఇది నెక్సస్. అయితే ఈ నేమింగ్ కన్వెన్షన్ అది కంపాటిబుల్గా లేదని వాడు ఈ 3.26 ఇలా కాకుండా జస్ట్ నెక్సస్ లాగా మారుస్తాడు. రీనేమ్ చేయాలంటే లైనెక్స్లో ఎలాగంటే ఎంవి కమాండ్. రీనేమ్ చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి, wget అనే కమాండ్ లైనెక్స్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి మీరు ఏదైనా ర్యార్ ఫైల్ ఇస్తే డైరెక్ట్ యూఆర్ఎల్ ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. wget ఇచ్చి ఏదైనా డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం టామ్కేట్ డౌన్లోడ్ చేస్తాము, అన్నీ చేస్తాము, ఇంక ఇది వాడుతూనే ఉంటాం wget. నీకు gz ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే టార్, నీకు gz అంటే టార్ gz అని చూడండి, జిప్ కాకుండా టార్ gz అనమాట. నీకు దీన్ని tar-xvf అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎంవి అనే కమాండ్ ఏదైనా మూవ్ అనమాట, రీనేమ్ కోసం. ఇక్కడికి వచ్చి నాకు ఈ పేరు నచ్చలేదు అనుకోండి, నేను sudo mv అని నెక్సస్ అని ఇలా కాకుండా నెక్సస్ అని ఇచ్చాను అనుకోండి, మీరు LS అన్నాను అనుకోండి, జస్ట్ రీనేమ్ అయిపోయింది అంతే. చూడండి, రీనేమ్ అవడానికి లైనెక్స్లో నెక్సస్ వాడతాం, సారీ ఎంవి కమాండ్ వాడతాం. ఓకే, చూడండి, ఫస్ట్ అప్డేట్ చేసుకున్నాం, తర్వాత జావా ఇన్స్టాలేషన్ చేసాం, తర్వాత నీకు ర్యార్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము, జస్ట్ రీనేమ్ చేసాము అంతే. ఇప్పటిదాకా చేసింది అంతే, ఇంకేం లేదు. అయితే ఇక్కడికి వస్తే మీరు LS అని కొట్టారు అనుకో, లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఓపీటీ అనేది ఒక ఫోల్డర్ అనుకోండి, లైనెక్స్లో మౌంట్స్ అంటారు, ఫోల్డర్ని మౌంట్స్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మీకు ఫైల్స్ అని అనుకోండి. LS కాకుండా LA అని అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. ఇలా మీకు ఇలా వస్తుంది. ఇక్కడికి వస్తే చూడండి, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి ప్రివిలేజెస్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ డి అని అంటే డైరెక్టరీ, ఫోల్డర్, ఓకేనా. ఏమీ లేదంటే ఫైల్, ఇది ఐఫోన్ ఉంటే ఫైల్. ఇక్కడికి వస్తే నెక్సస్కి ఏముంది, కలర్ కూడా మారిపోయింటే చూడండి, ఇది ఇలా బ్లూ కలర్ ఉంటే ఫోల్డర్స్ అన్నీ డిఫాల్ట్గా ఫోల్డర్స్. ఇది వస్తే డి డైరెక్టరీ అంటే లోపల ఇంకేదో ఫైల్స్ ఉంటాయి, ఇది వస్తే డి. అయితే దీనికి వచ్చేసేసి ప్రివిలేజెస్ ఎవరు ఉన్నారు చూడండి, ఇక్కడికి వస్తే అన్నిటికీ రూటే ఉన్నారు డిఫాల్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే. రూట్ అనేది ఒక యూజర్ అనమాట. ఉబుంటు అనేది ఎలాగైతే యూజరో, వెంకట్ అనే పర్సన్ ఎలాగైతే యూజరో, అలానే లైనెక్స్కి వచ్చి మెయిన్ వచ్చేసి రూట్ యూజర్ అంటాడు. ఈ రూట్ యూజర్కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. అయితే నెక్సస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏం చేస్తే నెక్సస్ అనే ఒక యూజర్ క్రియేట్ చేయాలి. నెక్సస్ అనే
ఒక యూజర్ క్రియేట్ చేయాలి. యూజర్ క్రియేట్ చేసి ఈ 2 ఫోల్డర్స్ ఏదైతే రూట్ యూజర్ మేనేజ్ చేయకూడదు, నెక్సస్ అనే యూజర్ మేనేజ్ చేయాలి. ఇప్పుడు పర్మిషన్స్ మార్చాలి మనం అంతే. ఇప్పుడు ఇక్కడికి వస్తే వాడు ఇచ్చింటాడు చూడండి, ఇక్కడ క్రియేట్ యూజర్ అన్నాడు చూడండి, యాడ్ యూజర్ నెక్సస్ అంతే. యాడ్ యూజర్ నెక్సస్, పాస్వర్డ్ ఇవ్వాలి, పాస్వర్డ్ కూడా నెక్సస్ ఇస్తాను అబ్బా, మర్చిపోతాం. ఇవన్నీ ఫుల్ నేమ్ ఇవన్నీ అవసరం లేదు కదా. ఎస్ కరెక్ట్ అన్న, అయిపోయింది. నెక్సస్ అనే ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు. క్రియేట్ అయిన యూజర్ చూడండి ఇలా ఇస్తే ఇలా ఇవ్వాలని కూడా ఇచ్చాడు అవుట్పుట్ వాడు. ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి ఉంది, కిందకి వెళ్తూ ఉండండి. ఎల్లు ఇవ్వలేదు, ఇవ్వకపోయినా మనం ఏది తీసుకోవాలి. గివ్ పర్మిషన్స్ టు నెక్సస్ యూజర్ అన్నట్టు చూడండి. నెక్సస్ యూజర్కి ఏదైతే ఇప్పుడు మీకు ఆల్రెడీ రూట్ ఉన్నాడు నేను చెప్పినట్టుగా, ఇక్కడికి వస్తే ఈ 2 ఫోల్డర్కి ఎవరున్నారు వచ్చేసేసి ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే రూట్ మేనేజ్ చేస్తున్నాడు. ఈ 2 రూట్లు ఏదనుకోవద్దు, ఒకటి యూజరు ఒకటి గ్రూప్ అనమాట. రూట్ యూజరు, రెండోది రూట్ గ్రూప్ అనమాట. మనకి ఇక్కడ నెక్సస్ రావాలి, రూట్ యూజర్ మేనేజ్ చేయకూడదు, నెక్సస్ యూజర్ మేనేజ్ చేయాలి. అంటే మీకు కమాండ్స్ ఉంటాయి చూడండి, దానికి పర్మిషన్స్ చేంజ్ చేయడానికి ఉండే కమాండ్స్ వచ్చి CHON అనే ఒక కమాండ్ ఉంటుంది లైనక్స్లో, CHON అనమాట. అప్పుడు ఏమవుతుంది, నెక్సస్ చూడండి, నెక్సస్ గ్రూప్, నెక్సస్ యూజర్, నెక్సస్ గ్రూప్. అక్కడ రూట్ ప్లేస్లో ఇక్కడ నెక్సస్ వచ్చేసి చూడండి, 2 రన్ చేస్తాను చూడండి. -R అంటే రికర్సివ్ అని, అంటే ఆల్ అని అర్థం అనమాట. మీకు లైనక్స్ క్లాస్ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ -LA కొట్టాము, ఇప్పుడు చూద్దాం చూడండి. ఇక్కడికి వస్తే ఈ ఫోల్డర్ ఎవరు ఉన్నారు చూడండి, నెక్సస్ యూజరు, నెక్సస్ గ్రూప్. దీనికి నెక్సస్ కూడా నెక్సస్ యూజరు, నెక్సస్ గ్రూప్ ఇలా రావాలి మనకి. అందుకు CHON అనే కమాండ్ వాడతారు లైనక్స్లో. ఓనర్ చేంజ్ అబ్బా, ఓన్ అంటే ఏంది, ఓనర్. ఇప్పుడు నీకు ఇంతకుముందు ఏముంది, రూట్ అనే యూజరు, రూట్ అనే గ్రూప్లో ఓనర్గా ఉంది. ఆ ఫోల్డర్స్ ఎవరు మేనేజ్ చేస్తారంటే రూట్ యూజర్ అనమాట ఓనరు. ఇప్పుడు ఓనర్ ఎవరు, నెక్సస్ అనే యూజరు ఓనర్ అనమాట. అంటే ఇది ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు ఆ ఫోల్డర్, అలా అనమాట. అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇక్కడ నీకు సూడోలో నీకు ఇక VI అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు లైనక్స్లో 2 టైప్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి మనకి. ఒకటి నానో ఎడిటరు, 2 VI ఎడిటర్ అంటారు అనమాట. 2 ఎడిటర్సే, ఏదైనా నానో వాడుకోండి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇది కొంచెం VI కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. మీకు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇవిడేం లేదు, ఇక్కడ సూడో అనేది పర్టికులర్గా OPT అనే ఫోల్డర్లో మన నెక్సస్ ఉందిగా, దాంట్లో బిన్లో ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, ఇక్కడికి వస్తే చూడండి, ఓపెన్ చేస్తాను చూడదాన్ని, మీకు అర్థమైంది. స్టెప్ మర్చిపోయినా రాదు చెప్తున్నాను. ఏదైతే ఉందో రన్ అవటానికి చూడండి, ఇది VI ఎడిటర్ మీరు ఓపెన్ చేస్తే ఇలా 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 వచ్చి చూసారా, ఇలా వస్తుంది. ఫస్ట్ ఐ కొట్టండి, ఐ కొడితే ఇన్సెట్ అని వస్తుంది కింద, అప్పుడే మీకు వర్క్ అవుతుంది. ఐ కొడితే ఇన్సెట్ అప్పుడే వర్క్ అవుతుంది. లేదా మీకు ముందు ఏది పైన టైప్ చేసినా రాదు, ఇది తీసేయండి, అన్కామెంట్ చేయండి. ఇక్కడ రన్ యాజ్ ఏ యూజర్ నెక్సస్ అనేవాళ్ళు, మీరు నెక్సస్ యూజర్ వర్క్ అవ్వాలని ఇస్తున్నాం అంతే. ఇంతకుముందు యాష్ చేసి ఉంది, ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ ఇచ్చి కింద వచ్చింది చూడండి, WQ ఇస్తే ఎగ్జిట్ అయిపోతారు మీరు. ప్రొసీజర్ చేయాలి. ఓకే, నెక్సస్ కూడా ఇచ్చేసాము. ఇక్కడ చూస్తే చేంజ్ రన్ యాజ్ ఎ నెక్సస్ యూజర్ మీద రన్ అవ్వాలి 2 ఫోల్డర్లు. ఓకే అని ఇచ్చాం. మాడిఫై మెమరీ సెట్టింగ్స్ అన్నాడు, అంటే సైజు కోసం ఇచ్చాడు. సరే చేంజ్ చేద్దాం వీడు ఇచ్చినట్టుగా. ఈ మెమరీ ఉంటుంది కాబట్టి 512 RAM దీనికే కావాలి. మీరు అట్లీస్ట్ 1 CPU 1 GB తీస్తున్నారు అనుకోండి, ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఇది అయ్యే కదా, అయ్యిద్దాం ఫస్ట్. మీరు అయ్యవ్వకుండా ఏం చేసినా ఉపయోగం ఉండదా. ఇది అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు, దానికన్నా ఎక్కువే ఉంది. ఇది మీరు డిఫాల్ట్ చేసుకోవచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా ఆడేది ఉంటే అది చేయండి. ఇక్కడ 2 GB ఉంది, 512 మార్చేసా, ఎస్కేప్ అన్నా. నెక్స్ట్ కూడా చేంజ్ చేశా. ఇంకేముంది, ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఈ ఫైల్ ఓపెన్ చేసి ఇది మొత్తం కాపీ పేస్ట్ చేయండి. అంటే నెక్సస్ అనేది ఒక సర్వీస్ లాగా రన్ అవ్వాలని అనుకుంటే అది మీరు కాపీ పేస్ట్ చేయాలి అదంతా.
ఇవన్నీ ఎవరైనా గుర్తు పెట్టుకుంటారా? కష్టం కదా. ఇక్కడ ఐ అని ఇచ్చి ఇంకా చూసారా, యూజర్ అనేది నెక్సెస్, గ్రూప్ అనేది నెక్సెస్ అనమాట. ఒక సర్వీస్ లాగా రన్ అవుతుంది అనమాట మనకి. ఇంకా ఇప్పుడు రన్ చేయండి, సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ చేయండి, ఈ కమాండ్స్ అన్ని రన్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు స్టేటస్ చెక్ చేద్దాం. ఓకే, యాక్టివ్లోకి వచ్చింది. ఎనేబుల్ కి స్టార్ట్ కి డిఫరెన్స్ ఏమో ఏంటి? సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ నెక్సస్ ఉంది, స్టార్ట్ ఉంది. ఎనేబుల్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఎనేబుల్ డిజేబుల్ ఉంటుంది కదా, డిజేబుల్ చేస్తే పని చేయదు కదా, ఎనేబుల్ చేసినాక అది స్టార్ట్ చేయాలి. అంటే డిఫాల్ట్ గా డిజేబుల్ లో ఉంటుంది అది. అది ఎనేబుల్ చేసుకొని చేయమంటది. ఎనేబుల్ అంటే ఎనేబులే కదా నార్మల్. ఇప్పుడు నీకు డిజేబుల్ అంటే డిజేబుల్. ఇక్కడ నువ్వు డిజేబుల్ పెట్టావు అనుకో, నీకు నెక్సెస్ వర్క్ అవ్వదు. ఒకవేళ డిఫాల్ట్ గా నీకు నెక్సెస్ ఇచ్చినప్పుడు డిజేబుల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఎనేబుల్ చేసుకోమని చెప్తున్నాను. అంటే వేరే సర్వీసెస్ కి ఇది లేదు, ఓన్లీ దీనికి నెక్సస్ కే ఉంది. ఏంటి ఇది లైక్ టామ్ క్యాట్ కి వాటన్నిటికీ ఏం లేదు, ఇది ఓన్లీ దీనికి మాత్రమే ఉంది. అవునవును. ఇప్పుడు మీకు ఇదేమంటే ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎవరు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు. ఇది మీరు చేసుకునే దానికేనమాట, మీరు ప్రాక్టీస్ చేసుకునే దానికే అడుగుతారు. ఎవరు వచ్చేసి నీకు సిస్టమ్ సీట్ తర్వాత సర్వీస్ తర్వాత ఈ కమాండ్ ఎవరు అనేది ఎవరు అడగరు. యాక్చువల్ ఏంటంటే మీ ఇన్స్టాలేషన్ యాజ్ పర్ మీరు అడ్మిన్ అయితే ఒకవేళ కంపెనీలో, అప్పుడు మీకు కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ కంపెనీ వాళ్ళు ఇస్తారు, లేదంటే మీరు ఎదుర్కొనే చేసుకోవచ్చు. అంటే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటి, ఇది అవసరం లేదు అసలు, టైల్ సీల్స్ అవసరం. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా మనం 8081 పోర్టు, మీకు నెక్సస్ యొక్క పోర్టు 8081 అనమాట. జెన్కిన్స్కి వచ్చి 8080. దీన్ని తీసుకొని ఓకే, ఇది కూడా ఒక అప్లికేషన్ అనమాట, మీ సర్వర్ నుంచి వచ్చింది. ఇక్కడ దీన్ని సైన్ ఇన్ అనండి. సో డిఫాల్ట్గా అడ్మిన్ అనే వాడే చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుందని చెప్తున్నాడు వాడే. మళ్ళీ ఇది వద్దు, టైల్స్ గిల్స్ ఏమొద్దు మనకి. ఇక్కడ నుంచి చూసుకోండి. ఉబుంటు ముందు నుంచి ఇక్కడ దాకా ఇదేగా, ఈ పెద్ద చేసి కరెక్ట్గా వచ్చేదిలే. ఉబుంటు ముందు నుంచి అదేగా. పాస్వర్డ్ సేమ్ ఇస్తాం, అడ్మిన్ అంతే. మళ్ళీ వీటికి అవసరం ఉంది మనకి, ఎందుకంటే జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేయాలి. వేరే వేరే పాస్వర్డ్ అవసరం లేదు. జస్ట్ ఎనేబుల్ అనానిమస్ యాక్సెస్ ఇచ్చేయండి. అంటే ఆ యాక్సెస్ ఇచ్చారనుకోండి, మీ కంపెనీ వాళ్ళంతా పని చేయొచ్చు. లేదనుకోండి, మీరు ఒక్కరే పైప్ లైన్ రన్ చేయాల్సి వస్తుంది. డిజేబుల్ ఇచ్చారనుకోండి, మీరు ఏ యూజర్లో వర్క్ చేస్తున్నారో డిజేబుల్ చేశారంటే వాళ్ళు ఎవరు అలౌ చేయలేరు. మీరు ఎనేబుల్ ఇచ్చారంటే మీరు ఒకరే కాదు కదా, పైప్ లైన్ క్రియేట్ చేస్తే మీరు ఒక్కడే రన్ చేయాలి కదా. ఎవరైనా అవసరమైతే డెవలపర్ పుష్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అయిపోవాలి పైప్ లైన్ అన్ని. ఇక్కడికి వస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు సైన్ అవుట్ అయిపోయాను, సైన్ ఇన్ అయ్యాను చూడండి. ఇక్కడ మీకు నెక్సస్కి వచ్చి ఇక్కడ చూడండి, ఏదో బాక్స్ లాగా ఉన్నాయి, సెట్టింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ వెల్కమ్ అని ఉంది, ఏదో బ్రౌజ్ అని ఉంది, ఇవన్నీ ఏదో ఉన్నాయి చూడండి. ఇక్కడికి వస్తే ఇక్కడ డిఫాల్ట్, ఇక్కడికి వస్తే చూడండి సెట్టింగ్స్కి వెళ్తాను చూడండి. సెట్టింగ్స్కి వెళ్తే బ్లాబ్ స్టోర్స్ అవసరం లేదు మనకి. ఇక్కడికి వస్తే రిపాజిటరీస్ అని ఉన్నాయి చూడండి, నెక్సస్ రిపాజిటరీస్. ఇక్కడికి వెళ్ళినా అవే వస్తాయి. ఇక్కడికి వెళ్తే డిఫాల్ట్గా వాడిచ్చిన రిపాజిటరీస్ అనమాట, వాడిచ్చిన రిపాజిటరీస్ అనమాట. దీంట్లోకైనా మనం మన ఏదైతే ఉందో ఆర్టిఫాక్ట్ దాన్ని పుష్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ రిపాజిటరీ, మనది మ్యావెన్ కదా, మ్యావెన్ హోస్ట్ తీసుకుందాం. నేమ్ ఏమి ఇద్దాం,
నెక్సెస్ న్యూ రెపో అని ఇస్తాను ఎగ్జాంపుల్కి. ఇక్కడ రిలీజ్ ఉంటుంది, స్ట్రిక్ట్ ఎలా ఉంది అలా ఉంచండి, ఇంకా ఇంకేం చేయాల్సిన అవసరం అయితే. ఇక్కడ ఇది డిజేబుల్ రీడ్ అప్లై ఉంచకూడదు, అలో రీడ్ అప్లై అంటే మళ్ళీ మళ్ళీ ఇంకో రన్ చేయాలనుకుంటే మళ్ళీ మళ్ళీ ఆర్టిఫాక్ట్స్ రావాలి కదా, రీడ్ అప్లై పెట్టండి, అలో పెట్టండి రియల్ టైంలో అయితే. ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూడండి, మంది ఇంకా రాలేదా, ఇది వచ్చేసి చూడండి. ఇది మీరు ఇక్కడికి ఇది అన్నారనుకోండి, బ్రౌజ్ అన్నారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఇదంటే ఇక్కడికి మీకు మీ ఆర్టిఫాక్ట్ రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, నో కాంపోనెంట్ అసెప్ట్ ఇన్ డిపాజిటరీ ఉంది. మీరు వన్స్ మీకు పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి ఆర్టిఫాక్ట్ వచ్చేయాలి. అయితే ఇవి రెండు వేరే వేరే సర్వర్స్ కదా, ఫస్ట్ చూడండి ఇండివిజువల్గా ఉన్నాయి, ఉదాహరణ కూడా సంబంధం లేదు. ప్రజెంట్ నెక్సెస్ ఒక సర్వరు, జెన్కిన్స్ ఒక సర్వర్, సంబంధం లేదు కదా. ఈ నెక్సెస్ అని తీసుకెళ్ళి మనం ఇప్పుడు జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేయాలి, జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడే కదా పైప్ లైన్ రన్ చేసినప్పుడు నెక్సెస్కి ఆటోమేటిక్గా వచ్చేది. ఇది ఎలా చేయాలి అంటే రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగిన్స్ ఉంటాయి మీకు, ఎవ్రీథింగ్ వచ్చేసి టామ్ క్యాట్కో ప్లగిన్, నెక్సెస్కో ప్లగిన్, అన్ని ప్లగిన్స్ ఉంటాయి. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి మీరు ప్లగిన్స్ అన్నారు అనుకోండి, ఇక్కడ ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్స్ లోకి వస్తే ఇక్కడికి వస్తే అప్డేట్స్ అవైలబుల్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అన్నారు అనుకోండి, ఆల్రెడీ ఏమేమి ఇన్స్టాల్ అయినాయో మీరు ఇందాక డిఫాల్ట్ ఇన్స్టాల్ చేశారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అవైలబుల్ ప్లగిన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మార్కెట్ ప్లేస్ అనమాట, ఇదంతా మార్కెట్ ప్లేస్ లో అవైలబిలిటీ ఏమున్నాయి అన్నీ వస్తాయి. ఇప్పుడు నేనేమంటాను, నెక్సెస్ అని టైప్ చేస్తాను, నెక్సెస్ అని. ఓకే, ఇంతకుముందు ఇది వాడేవాళ్ళం, ఇప్పుడు నెక్సెస్ ప్లాట్ఫారానికి వెళ్దాం. ఏదో కొంచెం మెయింటెనెన్స్ లో ఉంది అంటున్నారు, నెక్సెస్ ప్లాట్ఫారానికి వెళ్దాం. లోడ్ అవుతుంది, ప్లగిన్ అయిపోయింది. అయిపోతే ఎక్కడికి వస్తుంది, ఎక్కడ సిస్టమ్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు కాన్ఫిగర్ సిస్టమ్ ఉండేది, దీని సిస్టమ్ కింద మార్చారు. మీరు జెన్కిన్స్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఓకే వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ సిస్టమ్ నేమ్ మార్చారు, ఇప్పుడు ఏంటిది లేటెస్ట్గా అన్నారు అనుకోండి, ఇంటర్వ్యూలు అయిపోయాయి, అంతా అయిపోయింది. నిజంగా వర్క్ చేస్తే అది చిన్న చేంజ్ చెప్పగలుగుతాం కదా, అలాంటి క్వశ్చన్ అడుగుతుంటారు అప్పుడప్పుడు సిల్లీగా. ఇక్కడికి వెళ్ళండి కిందకి, కాన్ఫిగర్ సిస్టమ్స్లో ఈ కాన్ఫిగర్ సిస్టమ్ అనేది ఎందుకంటే, ఇప్పుడు మీకు ఏదైనా వేరే సర్వర్ తీసుకొచ్చి ఇక్కడ మీరు అటాచ్ చేసుకోవాలనుకుంటే కాన్ఫిగరేషన్ సిస్టమ్ వాడుకోవాలి. టూల్ ఎందుకంటే ఇంత గ్లోబల్ టూల్స్ అన్నాను కదా, ఇందాక మ్యావెన్ వచ్చి చేశాం కదా, ఆ టూల్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా టూల్స్ ఉంటాయి, అప్లికేషన్స్ కాదు, టూల్స్ ఉంటే గ్లోబల్ లెవెల్లో మీరు ఏ జాబ్కైనా ఇప్పుడు వన్స్ నీకు ఆ టూల్స్ అనేది ఎందుకంటే ఇంతకుముందు గ్లోబల్ టూల్స్ అని ఉండేది, గ్లోబల్ కాన్ఫిగరేషన్ టూల్స్ అని ఉండేది, పేరు టూల్స్ అని మార్చాడు వాడు. వన్స్ మీరు అక్కడ మ్యావెన్ అనేది ప్లగ్ఇన్ ఎనేబుల్ చేశారనుకుంటే మీరు ఏ జాబ్కైనా మ్యావెన్ వాడుకోవచ్చు, అలా అన్నమాట. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడెక్కడో నెక్సెస్ వస్తుంది మనకి, వెతకండి. సోనా టైప్ నెక్సెస్, రైట్, చూడండి వస్తే ఇక్కడ ఇప్పుడు వస్తుంది అనమాట. ఇది ఇంతకుముందు రాదు, మీరు ప్లగ్ఇన్కి రాదనమాట. మీరు కావాలంటే చూడండి, సోనార్ క్యూబ్ అవన్నీ అదేం ఉండదు, డిఫాల్ట్గా కొన్ని వచ్చినాయి అవే ఉంటాయి. మన సోనార్ క్యూబ్ చేస్తేనే సోనార్ క్యూబ్ వస్తుంది అనమాట. ఈ నెక్సెస్ అనే ప్లగ్ఇన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్, అదే జస్ట్ డౌన్లోడ్ ప్లగ్ఇన్ ఏమి లేదు, జస్ట్ ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఇది అనమాట, ఇది కాన్ఫిగర్ చేయాలి మనం. ఇక్కడికి వచ్చి మీరు 3 2 అంటే 3 మంది. ఇక డిస్ప్లే నేమ్ నార్మల్, మీకు డిస్ప్లే నేమ్ అంతే మీకు కనపడతారు, నెక్సెస్ అంట. సర్వర్ ఐడి అన్నా కూడా జస్ట్ నెక్సెస్ అని అంటారు. సర్వర్ యూఆర్ఎల్ అన్నాడు. ఇక్కడ ఏ యూఆర్ఎల్ ఇవ్వాలి, మీరు ఇక్కడికి వచ్చి ఇది ఇవ్వాలి. చేయండి, అంతవరకు ఇవ్వండి. అంటే యూఆర్ఎల్ ఇస్తే డైరెక్ట్గా ఇద్దా, మరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట, అథెంటికేషన్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి జెన్కిన్స్ అనండి. జెన్కిన్స్ అంటే మీరు చూడండి, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, ఇవన్నీ తర్వాత చూద్దాం, పోన్ వస్తాయి. యూజర్ నేమ్ ఏంటి, అడ్మినేగా మనం ఇచ్చాం,
పాస్వర్డ్ ఏంటి అడ్మిన్. ఇట్ యాజ్ సీక్రెట్ అంటే అది సీక్రెట్ లాగా ఉంటుంది, ఇప్పుడు సీక్రెట్ లాగా ఉంది కదా. ఐడి నెక్సెస్ యూజర్ ఇద్దామా, నెక్సెస్ యూజర్ ఇద్దాం, నెక్సెస్ యూజర్ ఇద్దాం. యాడ్ అన్నా, ఇక్కడికి వచ్చి క్రెడెన్షియల్స్ ఇచ్చేసాను. నెక్సెస్ యొక్క యూఆర్ఎల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చాను. టెస్ట్ కనెక్షన్ అంటే ఇక్కడ సక్సెస్ రావాలి. అలర్ట్ వదిలిపెట్టండి, నెక్సెస్ రిపాజిటరీ కనెక్షన్ సక్సెస్ రావాలి. అదే మీరు పోర్ట్స్ అడిగి ఇవ్వకుండా ఏమి లేకపోతే ఫెయిల్యూర్ వస్తుంది అన్నమాట. ఇది జస్ట్ ఇది నేమ్స్ అంతే, మీరు ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకోండి, యూఆర్ఎల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ అంతే. అప్లై, సేవ్ ఉంటుంది. ఒక కాన్ఫిగరేషన్ చేసాం. ఇప్పుడు ఏదైతే మీ నెక్సెస్ ఏదైతే ఉందో నెక్సెస్ సర్వర్ అని తీసుకొచ్చి జెన్కిన్స్ మీ పైప్ లైన్లో కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది మీరు కాన్ఫిగర్ చేశారు, ఎక్కడ సిస్టంలో కాన్ఫిగర్ చేసుకున్నారు, కానీ మీ జాబ్లో ఇంటిగ్రేట్ చేయాలి. మళ్ళీ ప్లగిన్ని మీకు ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏంటంటే జెన్కిన్స్కి వచ్చేసేసి మీ నెక్సెస్ కనెక్ట్ అయిపోయింది, కనెక్షన్ ఓకే. కానీ మీరు మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి కదా, ఏ జాబ్లో కాన్ఫిగర్ చేస్తున్నారో చెప్పాలి కదా, ఎలా వెళ్ళాలి ఇవన్నీ చెప్పాలి కదా. ఇక్కడికి వెళ్ళండి, కిందకి వెళ్తే బిల్డ్ జాబ్స్లోనే ఉంటుంది చూడండి ఒకటి, ఇక్కడనే బిల్డ్ స్టెప్స్లోనే మీరు ఇక్కడికి వెళ్తే నెక్సెస్ రిపాజిటరీ మేనేజర్ అని ఉందా, అది ఆ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే వస్తుంది ప్లగిన్. అది డైరెక్ట్గా రాదు డిఫాల్ట్గా. ఇక్కడికి వస్తే మీరు ఇచ్చిన నేమ్ ఇదే కదా, నెక్సెస్. మీ రిపాజిటరీస్ చూడండి వచ్చేసినాయి, చూడండి నెక్సెస్ న్యూ రెపో కదా మనది, మనం నెక్సెస్ న్యూ రెపో మనది ఇది, అది సెలెక్ట్ చేసుకోండి. ట్యాగ్ అన్నాడు, ఏం పర్లేదు వదిలేయండి ప్రజెంట్. ఇక్కడికి వస్తే ప్యాకేజెస్ అన్నారు చూడండి, ప్యాకేజెస్ ఇక్కడ యాడ్ ప్యాకేజెస్ వచ్చి మ్యావెన్ ప్యాకేజెస్ ఇచ్చండి. ఇక్కడ ఏంటో చూడండి, గ్రూప్ ఐడి ఏంటి, మీ ఫార్మాట్ ఎక్స్ఎంఎల్లో ఆర్టిఫాక్ట్ ఏంటి, ఏ వర్షన్ కావాలి, ఏ ప్యాకేజ్ కావాలి మీకు, ఇవన్నీ కాపీ పేస్ట్ చేయాలి మీరు. ఇక్కడికి వెళ్ళి మీరు ఇది గ్రూప్ ఐడి అంటే ఇది గ్రూప్ ఐడి, అది ఇది తీసుకొని ఆర్టిఫాక్ట్ ఏంటి ఇది తీసుకొని, వర్షన్ అంటే ఇది తీసుకొని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషం ఉంటుంది, వర్షన్ ఇది మనం మార్చాం కదా, ఎక్కడున్నాను 1.0 ఇవన్నీ చేయాలి. సరే ఇది ఆల్రెడీ నాకు ఇక్కడే ఉన్నాయి, సేమ్ ఇయే చూడండి, అక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఒకటే. ఏంటి గ్రూప్ ఐడి సేమ్ అదే, ఇదే గ్రూప్ ఐడి. ఆర్టిఫాక్ట్ అంటే ఇది, ప్యాకేజ్ అంటే ఇది, వర్షన్ అంటే ఇది. ఆర్టిఫాక్ట్ అంటే హలో, వర్షన్ అంటే 1.0, ప్యాకేజ్ అంటే వార్. చూడండి హలో 1.0 వార్. బాక్స్ ఆఫీస్ హలో 1.0 వార్ ఇచ్చారు. ఓకే, అయితే ఇక్కడికి వస్తే ఇంకో కాలం అని చూడండి, యాడ్ ఆర్టిఫాక్ట్ పాత్ ఉంది. మీ ఆర్టిఫాక్ట్ పాత్ ఎక్కడ ఉందో కూడా ఇవ్వాలి మీరు. ఎక్కడ ఉంటుంది ఆర్టిఫాక్ట్ పాత్, టార్గెట్లోనే కదా ఉంది, డైరెక్ట్గా టార్గెట్లో 1.0 ఉంది. ఇది ఇంత కాన్ఫిగరేషన్ చేయాలి మీరు. చూడండి ఫస్ట్ వస్తే నెక్సెస్ మీరు రిపాజిటరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వస్తే మీ ప్యాకేజ్ ఇవ్వాలి, మీ గ్రూప్ ఐడి ఏంటి, ఆర్టిఫాక్ట్ ఏంటి, వర్షన్ ఏంటి, ప్యాకేజ్ ఏంటి ఇవ్వాలి. ఇక్కడికి వస్తే మీ ఆర్టిఫాక్ట్ యొక్క పాత్ ఇవ్వాలి, ఏ నేమింగ్ కన్వెన్షన్స్ వస్తుందని ఇవ్వాలి. అప్లై, సేవ్ అంటాను. నేను ఏం చేస్తానంటే బిల్డ్ నౌ అంటాను. నేను ఏం జరుగుతుందో చూద్దాం. వర్షన్స్ అన్నీ అప్డేట్ చేసాను. ఒక డ్రాప్ డౌన్ బటన్ వచ్చేది, ఇక్కడనే కన్సోల్ ఇవన్నీ వచ్చాయి, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సరే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ అన్నాను అనుకోండి,
మీ రిపాజిటరీస్ వచ్చి మీ ఆర్టిఫాక్ట్ వచ్చి చూడండి. ఇది మీ ఆర్టిఫాక్ట్ ఇది కదా. కాము ఇది బాక్స్ ఆఫీస్ మీది, ఇది హలోలో 1.0. XML వచ్చేసి డెవలపర్ క్రియేట్ చేస్తారు కదా. అంతే కదా, డెవలపర్ మనకేం పని. అసలు pom.xml లేకుండా అసలు మనం ఏం చేయలేము, వాళ్ళే చేయాలండి. HTML ఉంటుంది, అది pom.xml HTML ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే డిపెండెన్సీస్ ఉంటాయి అనమాట. సపోజ్ వీడు ఇక్కడ ఎక్కడో ఫైల్స్ పెట్టాడు, ఒక దాంట్లో ఇంకో దానికి కాపీ కావాలి, ఒక డిపెండెన్సీ చూడండి, డిపెండెన్సీస్ ఉంటుంది. ఫస్ట్ డిపెండెన్సీ ఇది, మళ్ళీ డిపెండెన్సీలో బిల్డ్ ప్లగ్, ఈ ప్లగిన్ కంపల్సరీ ఉండాలి. ఇలా డిపెండెన్సీస్ అనేది వాళ్ళే డిజైన్ చేసుకుంటారు అనమాట. డైరెక్ట్ కోడ్ పుష్ చేస్తారు, మనం రన్ చేస్తాం పైప్ లైన్ అంతే. ఓకేనా. ఇది నెక్సస్. నెక్సస్ న్యూ రిపో మనం ఎక్కడ తీసుకున్నామన్నా, ఏ పాత్రలో తీసుకున్నాం? ఇది నేను అర్థం కాలేదు. ఇక్కడ నెక్సస్ న్యూ రిపో మనం తీసుకున్నాం కదా, రిపాజిటరీ అది ఎక్కడ తీసుకున్నాము అంటే ఏ పాత్రలో తీసుకున్నాము? పాత అంటే క్రియేట్ చేసింది ఎక్కడ అడుగుతున్నావా, నాకు అర్థం కాలేదు. అవునా, ఇక్కడ రిపాజిటరీలో ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ ఉందా, పైన సెట్టింగ్స్ అనే సింబల్ ఉంది. ఇక్కడికి వెళ్తే రిపాజిటరీస్ ఉంది కదా, నెక్సస్ రిపాజిటరీలో. ఇక్కడికి వెళ్ళి నువ్వు క్రియేట్ చేసుకో, ఏది కావాలంటే అది నీ ఇష్టం. ఇక్కడ రిపాజిటరీ అంటే ఇది ఒకటి చాలా ఉంటాయి చూడండి. మన హెల్మ్ చార్ట్స్కి వెళ్తే హెల్మ్ రిపో పెట్టుకోవచ్చు. ఇంకా మ్యావినే కాదు, ఇది నోట్ చేసే అప్లికేషన్ మీద వర్క్ చేశారనుకో, ఎన్పిఎం అని వస్తుంది. ఇక్కడ న్యూగెట్ సంబంధించి, నీకు పైథాన్ సంబంధించి PY చాలా ఉంటాయి. ఇక్కడ మ్యావిన్ కాబట్టి మ్యావిన్ సంబంధించి పెట్టుకుంటాం. డాకర్ ఉందనుకో, డాకర్ సంబంధించి ఏదన్నా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రతి దానికి సంబంధించి అయిపోయింది. చెప్పమ్మా, ఏమన్నా అర్థమైందన్న? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ మీకు? అన్న రిపాజిటరీలో ఓన్లీ pom.xml ఉంటుందా ఆర్ ఎంటైర్ కోడ్ పుష్ అవుతుందా? pom.xml అనేది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఈ ఉన్న కోడ్లో సపోజ్ ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, మీరు ఈ కోడ్లో ఏదో చాలా ఉంటుంది మీకు. అర్థమైందా? చూడు, బాక్స్ ఆఫీస్ పింగ్ ఉంది, అర్థమైందా? JSP ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి దీనికి సంబంధించి. చూడు, ఇప్పుడు నీకు .NET వేరే, జావా వేరే, జావాలో చాలా ఫైల్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే మీరు ఇంకా చూడండి, YAML ఫైల్ ఉంది. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఏ ఫైల్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఫైల్ కాపీ పేస్ట్ అవ్వాలి, ఒక వెబ్సైట్ కావాలనుకుంటే ఆ డిపెండెన్సీస్ అనేది pom.xml ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి, రెండో స్టెప్ ఏంటి? ఓకేనా? మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే చూడండి, మీకు 2.0 ఒకటే ఉంది. ఇలా మీ స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోకుండా మీకు నెక్సస్ అనేది ఫ్రీయే కదా, ఓపెన్ సోర్సే కదా, అది కూడా జస్ట్ నీకు దాంట్లో పెట్టుకోవచ్చు మీ ఫైల్స్ అన్ని, మీ రిపాజిటరీస్ అన్ని, మీ ఆర్టిఫాక్ట్లు అన్ని అక్కడ పెట్టుకోవచ్చు. నెక్సస్ ఈజ్ ఆర్టిఫాక్ట్ స్టోరింగ్ రిపాజిటరీ. మీ వన్స్ CA అయిపోయినాక వచ్చిన ఆర్టిఫాక్ట్ని స్టోరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది నెక్సస్ గురించి. ఎనీ క్వశ్చన్స్? పెద్ద మీకు ఇక్కడ ఆప్షన్స్ కానీ ఏమి ఉండదు. ఇక్కడికి వెళ్తే మీరు ఇప్పుడు మ్యావిన్ కాబట్టి మ్యాన్యువల్ సంబంధించి చేశారు, దానికి వేరే దానికి సంబంధించి కూడా వేరే దానికి సంబంధించి చూడాలి, అట్లా అనమాట. మీకు యూజర్స్ ఉంటారు, మీకు ఈ నెక్సస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీరు చేయాలనుకునే పని అయితే యూజర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరు ఏంటి, ఇప్పుడు వచ్చేసేసి ఎవరికైనా యూజర్స్ క్రియేట్, లోకల్ యూజర్స్ క్రియేట్ చేసి ఎవరి పేరుకైనా వాళ్ళకి ID పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు కూడా లాగిన్ అవుతారు. అట్లా మీరు అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి సింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, సింగిల్ సైనాన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి వెళ్ళి నెక్సస్ అని కొట్టారనుకోండి, దీనికి సంబంధించి URL పాస్వర్డ్, దానికి శామ్యుల్ బేసిస్ సింగిల్ సైన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది చేస్తే సేమ్ మీరు అజూర్ యూజర్ ID పాస్వర్డ్తో నెక్సస్ కూడా లాగిన్ అవ్వచ్చు. ఆ యూజర్స్ అన్ని ఇక్కడ నెక్సస్ డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇట్లా ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది చూడండి. ఫస్ట్ నెక్సస్ అనేది మెయిన్ వాడుకునేది మనం ఇది.
రిపాజిటరీ స్టోరేజ్కి. ఓకే, సో నెక్స్ట్ టామ్ క్యాట్కి వెళ్దాం మనం. ఇది ఏదైతే ఆర్టిఫాక్ట్ వస్తుందో ఈ ఆర్టిఫాక్ట్ని మనం డిప్లాయ్ చేయాలి కదా. ఎక్కడికి చేయాలి? ఒక వెబ్ సర్వర్ కావాలి మనకి. ఆ వెబ్ సర్వర్ అనేది మనకి టామ్ క్యాట్ తీసుకుందాం. Ubuntu sudo apt update. నెక్సస్ ఇన్స్టాలేషన్ ఏంటి? ఇది తీసేస్తున్నాను చూడండి, ఇది మళ్ళీ ఇది తీసేస్తున్నాను పేజీ. నెక్సస్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే మీకు ఇవన్నీ తర్వాత పోస్ట్ చేస్తానులే మీకు నెక్సస్ ఇన్స్టాలేషన్స్ ఏంటి అనేది. ఫస్ట్ టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ చేసి